ది రాజాసాబ్ చిత్రం విడుదల తేదీ గురించి వస్తున్న చర్చలు ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారుతున్నాయి. పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ ప్రభాస్ నెవర్ బిఫోర్ అనే పాత్రలో అయితే నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. దర్శకుడు మారుతి తీసుకురాబోతున్న ఈ హారర్ అండ్ కామెడీ డిఫరెంట్గా ఉండబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మారుతి స్టైల్ కామెడీ, బలమైన మాస్ ఎలిమెంట్స్తో కూడిన ఈ సినిమా సన్నివేశాలు ఆకట్టుకునేలా వచ్చాయని సమాచారం. ఈ చిత్రంలో 3 కథానాయకులు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్లు పాత్రలు ప్రధాన ఆకర్షణగా అయితే మారనున్నాయి. ముఖ్యంగా స్పెషల్ మాస్ సాంగ్లో 3తో ప్రభాస్ కనిపించే విధానం ప్రేక్షకులను విశేషంగా నచ్చుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథాపరంగా విశేష ఆసక్తిని అయితే రేకెత్తించింది. ప్రభాస్ మొదటిసారి హారర్ కామెడీ జోనర్లో నటిస్తుండటంతో దీనిపై స్పెషల్ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా టీం కథను మరింత హైలైట్ చేయడానికి ప్రతి అంశాన్ని కూడా చాలా శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం వర్క్ బ్యాలెన్స్ చాలానే ఉందట. ఇక అనుకున్న డేట్ ప్రకారం ఈ సినిమా విడుదల జరగకపోవచ్చు. దీనికి కారణం షూటింగ్లలో ఇంకా 80 రోజులు నిడివి మిగిలి ఉండటమే కారణం. ముఖ్యంగా గ్రాఫిక్స్ పనులు కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. సినిమాను ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇక పెండింగ్ వర్క్ను బట్టి చూస్తే ఆలోపు సినిమాను సిద్ధం చేయడం కుదరదనే అనుకోవచ్చు. ఇక నిర్మాతల సినిమాను మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా అందుబాటులోకి తీసుకురావాలని అయితే ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ పెండింగ్ పనులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టొచ్చు. ముఖ్యంగా అయితే మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి చేయడమే ఇప్పటికే పెద్ద సవాల్గా అయితే మారింది. ప్రస్తుతం అభిమానులు ప్రభాస్ నుంచి పలు హై ప్రొఫైల్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ది రాజాసాబ్ కూడా ఆ లిస్ట్ లో ముఖ్యమైన చిత్రం. విడుదల తేదీ ఆలస్యమైనా కానీ మేకర్స్ ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఒక బ్లాక్ బస్టర్ గా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తోంది. కుదిరితే జూన్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. మరి ప్రభాస్ డేట్స్ అనుకున్న సమయానికి సెటిల్ అవుతాయో లేదో చూడాలి.